వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఊహించని విధంగా భరణి ఎలిమినేటెడ్. ఇమాన్యుయల్ పవరాస్త్ర వృధా. భరించలేక వెక్కి వెక్కి ఏడ్చిన తనుజ, దివ్య. ఎవరు ఊహించని విధంగా భరణి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. భరణిని నాన్న అని పిలుస్తూ బాండింగ్ ఏర్పరచుకున్న తనుజ భరించలేకపోయింది. బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగింది. దీపావళి ఎపిసోడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భాగంగా సండే రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చాలా స్పెషల్గా సాగింది. నటీమణుల ఆటపాటలు, హౌస్ మేట్స్ ఫన్నీ గేమ్స్, నాగార్జున ఎనర్జెటిక్ హోస్టింగ్తో ఈ ఎపిసోడ్ ఉత్సాహంగా సాగింది. దీపావళి సందర్భంగా కొందరు అతిథులుగా కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ఎంత సరదాగా సాగిందో చివర్లో అంత ఎమోషనల్గా ముగిసింది. ఎవరు ఊహించని విధంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్లో తనుజ, రాము, భరణి, పవన్, దివ్య ఉన్నారు. వారికి స్వీట్ బాక్స్లు ఇచ్చారు. స్వీట్ బాక్స్ లోపల సేఫ్ లేదా అన్సేఫ్ అని రాసి ఉంటుంది. ఈ రౌండ్లో దివ్య సేవ్ అయింది. మిగిలిన వాళ్లకు అన్సేఫ్ అని వచ్చింది. ఆ తర్వాత రౌండ్లో తనుజ సేవ్ అయింది. నెక్స్ట్ రౌండ్లో పవన్ సేవ్ అయ్యాడు. చివరికి భరణి, రాము నామినేషన్స్లో మిగిలారు. వారిద్దరిని నాగార్జున యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు. ఇమాన్యుయల్ వద్ద పవరాస్త్రం ఉంది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది. భరణితో ఉన్న ఎమోషనల్ బాండింగ్ వల్ల దివ్య, తనుజ ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. పవరాస్త్ర ఇమాన్యుయల్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. దానిని 3 సార్లు ఉపయోగించవచ్చు. ఇప్పుడు తొలిసారి దానిని ఉపయోగించి రాము, భరణిలలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని నాగార్జున గారు ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఫైనల్గా అది ఇమాన్యుయల్ డెసిషన్. తన పవరాస్త్రాన్ని ఇమాన్యుయల్ తర్వాత ఎప్పుడైనా కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇమాన్యుయల్ ఇప్పుడు తన పవర్ అస్త్రాన్ని వాడేందుకు అంగీకరించాడు. రాము కోసం పవర్ అస్త్రాన్ని ఉపయోగించిన ఇమాన్యుయల్ భరణి కొన్ని రోజులుగా గేమ్ సరిగ్గా ఆడడం లేదని, తాను రాముని సేవ్ చేస్తున్నానని ఇమాన్యుయల్ ప్రకటించాడు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో, ఎవరు సేవ్ అయ్యారో చూద్దామని నాగార్జున అన్నారు. భరణి, రాము ఇద్దరు క్రాకర్ వెలిగించారు. రాము ఎదురుగా గ్రీన్ కలర్ వచ్చింది, భరణికి రెడ్ వచ్చింది. దీనితో అధికారికంగా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఒకవేళ ఇమాన్యుయల్ పవరాస్త్ర ఉపయోగించపోయినప్పటికీ రాము సేవ్ అయ్యేవాడు అని నాగార్జున తెలిపారు. భరణి ఎలిమినేట్ కావడంతో తనుజ, దివ్య భరించలేకపోయారు. భరణిని ఇద్దరు గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చేశారు. తనుజ ఇంతకాలం హౌస్లో భరణిని తన నాన్నగా భావించిన సంగతి తెలిసిందే. దివ్య తన సోదరుడిగా భావించింది. మీరు ఎప్పటికైనా నా అన్నయ్య అంటూ దివ్య ఏడ్చేసింది. చాలా ఎమోషనల్గా తనుజ, దివ్య భరణికి వీడ్కోలు పలికారు. మొత్తంగా టాప్ 5లో ఉంటారనుకున్న భరణి కాస్త నెల రోజులకే హౌస్ని వీడడం అందరికీ షాకింగ్గా అనిపించింది. అంతకుముందు వేదికపైకి కొందరు అతిథులు వచ్చారు. సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జటాధర టీం బిగ్ బాస్ వేదికపైకి సందడి చేశారు. సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చి కాసేపు సందడి చేశారు. సోనాక్షి నాగార్జునతో చాలా బాగా మాట్లాడింది. తమ జటాధర చిత్ర విశేషాలని నాగార్జునకు వివరించింది. ఆ తర్వాత హైపర్ ఆది వేదికపైకి వచ్చి ఒక్కో కంటెస్టెంట్ని ఆడేసుకున్నాడు. సుమన్ శెట్టి, భరణి, తనుజ, ఇమాన్యుయల్, రీతు చౌదరి ఇలా ఎవ్వరిని వదలకుండా హైపర్ ఆది వారిపై జోకులు వేస్తూ వారి బలాలు, బలహీనతలు తెలియజేశాడు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.